కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం కులరహిత సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తోంది. వెల్లడించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. స్మార్ట్ మీటర్లు ఆపాలి, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి డిమాండ్ చేసిన విజయవాడ 50వ డివిజన్ కార్పొరేటర్ మోయి సత్యబాబు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కులరహిత సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తుందని, ఎస్సీ అట్రాసిటీ కేసులు అదుపు చేయాలని, బాధితులు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసి బాధితుడికి న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం సూచనప్రాయంగా తెలియజేస్తున్నారని, తదుపరి చర్యలు కఠినంగా ఉంటాయని సూచనప్రాయమైన హెచ్చరిక చేశారు. ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కావస్తా ఉంది. ఈ 2 నెలలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వటం, దాంతోపాటుగా రాష్ట్రంలో కానీ గతంలో జరిగినటువంటి అంశాల మీద కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రధానంగా దళితుల యొక్క హక్కులు కాపాడటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇది కమిషన్ చైర్మన్గా కూడా నేను అదే ప్రాసెస్లో ఉన్నా. అయితే దురదృష్టం ఏంటంటే 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 135 కంప్లైంట్స్ వచ్చాయి అట్రాసిటీకి సంబంధించి. ఈ నేను వచ్చిన తర్వాత దాదాపుగా 78 వచ్చాయి. అంటే గతం ప్రభుత్వంలో చేసినాయి కానీ, ఈ మధ్యకాలంలో జరిగినాయి కానీ, ఈ సంవత్సర కాలంలో జరిగినాయి కానీ ఇవన్నీ బేస్ చేసుకుంటే దాదాపు 135 అట్రాసిటీస్ కేసు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏ విధంగా దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ లక్ష్యం సమసమాజ నిర్మాణం, కులరహిత సమాజం నిర్మించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది సైంధవులాగా అడ్డుపడి వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నింటినీ అరికట్టాల్సిన బాధ్యత నాతో పాటు అధికారులకు కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంతో ఎడ్యుకేటెడ్ జిల్లా అని చెప్పుకుంటా ఉంటాం ఎన్టీఆర్ జిల్లా. 50 వస్తే 50లో 13 ఎన్టీఆర్ జిల్లాయే ఉన్నాయి కేసులు. ఆ 13 కూడా దురదృష్టం ఏంటంటే కేసులు కూడా కడతలేదు అధికారులు. ఎవరైనా సరే ఫిర్యాదుదారులు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు సేకరించి ఎఫ్ఐఆర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఆ విచారణలో లోపాలుంటే అది వేరు. కానీ అసలు ఎఫ్ఐఆరే కట్టకుండా పూర్తి సాధ్యత ధోరణితో ఐపీఎస్ దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని సరి చేసుకోమని వాళ్ళు మనవి చేస్తూ ఉన్నారు మీడియా ద్వారా. ఎందుకంటే బాధితుడు ఎప్పుడు కూడా మీ స్టేషన్కి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాడంటే ఖచ్చితంగా బాధతో ఉన్నవాడే మాత్రమే బాధితుడు అవుతాడు. అంతే తప్ప ఏదో చేయాలని ఏదో చెందాలని రాదు. కొన్ని 1-2 ఉండొచ్చు, లేకపోతే ఎక్కువగా మీరు అనుకున్నట్టు లేకపోతే మీరు చెప్పినట్టు వాటికి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ అనేది రావాలి. దాంతోపాటు డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఎవరు ఇవ్వట్లా. వీళ్ళు ఏంటంటే క్యాజువల్గా చైర్మన్ అంటే లేకపోతే కమిషన్ అంటే ఏదో క్యాజువల్ అనుకుంటున్నారు. దీనికి ఉన్నటువంటి స్టాట్యుటరీ ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులు నేను ప్రదర్శన చేయడం మొదలు పెడితే కొంతమంది అధికారులు ఇబ్బంది పడతారు. దయచేసి అధికారులు నేను మొదటిసారి మీడియా ద్వారా చెప్తా ఉన్నా, ఏ కంప్లైంట్ వచ్చినా సరే వాళ్ళు గౌరవంగా చూడండి, ఆ కంప్లైంట్ స్వీకరించండి, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయండి. అదేవిధంగా కమిషన్ నుంచి వచ్చే వాటి డీటెయిల్డ్గా మీ రిపోర్ట్ ఇవ్వండి. అది ఇవ్వకుండా మేము పంపించాము ఏదో చేసామని అది సరికాదు. అదేవిధంగా కొంతమంది అయితే నేను రిమైండర్ పెట్టే వరకు కూడా రిప్లై ఇవ్వట్లా. రిమైండర్ పెట్టి రిప్లై అడిగి ఫోన్లు చేసి ఇవన్నీ చేయడం అనేది సరికాదు. దయచేసి దాన్ని సరి చేసుకోమని అధికారులు కోరుతా ఉన్నా. దాంతోపాటుగా ఈరోజు ప్రజెంట్గా ఉన్న వాటిని చూస్తే ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినటువంటి 13 కంప్లైంట్స్లో వాళ్ళు కట్టిన కంప్లైంట్స్ 3 అంటే మిగతా 10 కూడా కట్టకుండా వదిలేశారు. దానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి జిల్లా స్థాయి అధికారులకు ఉంటుంది. దాంతోపాటుగా గ్రీవెన్స్ సంబంధించి ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కానీ లేదంటే రీసర్వేలో కానీ గతంలో సర్వే చేసిన విషయాల్లో కానీ
అనేకమైనటువంటి అవకతవకలను అటు సరిచేయమని కూడా అర్జీలు ఇచ్చారు. అధికారులు కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి 10 పై స్థాయి అధికారుల వరకు కూడా వాటిని క్యాజువల్గా తీసుకుంటా ఉన్నారు. అది సీరియస్గా తీసుకోమని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో దానిలో జీవో నెంబర్ 19 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అది చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేటగరైజేషన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వంకి ఒక లక్ష్యం ఉంది. అవన్నీ కూడా కోర్టులు ఇచ్చాయి. ఇచ్చిన తర్వాత ప్రమోషన్లో ఇవ్వాలి. దాంతోపాటు అందరూ కూడా ఏమంటున్నారంటే ఎడిక్వసీ సరిపోయింది, దానికి ఏం చేయక్కర్లేదు అని అంటున్నారు. ఇది 100 కాదు సైకిల్ తీసుకోవచ్చు, 200 సైకిల్ తీసుకోమని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు చదవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. దయచేసి అధికారులు 200 సైకిల్ తీసుకోండి. ఏదైతే ట్రాన్స్కో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ల్లో అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అడ్మిషన్స్ విపరీతమైన ప్రెజర్ ఉంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో గురుకులాల్లో అడ్మిషన్స్ చాలా కావాల్సింది. దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి? వీళ్ళు పరీక్షలు పెడుతున్నారు, 300 ఖాళీలు ఉంటే 3000 మంది అప్లై చేస్తున్నారంటే డిమాండ్ సప్లై ఈక్వల్ అవ్వాలి. దాని మీద కూడా అధికారులు కోరుతా ఉన్నాం. ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్ బలోపేతం, సంఖ్యాపరంగా దాన్ని పెంచడం మినిస్టర్ గారితో కూడా. పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగింది. పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సదుపాయాలు, సిబ్బంది మరింత మెరుగ్గా సేవలు అందించేలాగా చూడాలని ఎమ్మెల్యే సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీలలిత, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఇన్ఛార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమామహేశ్వరి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వంగలపూడి సతీష్, మేడిశెట్టి కుమారి, కరుపూరి రాజు, రండి సత్యనారాయణ, ఆనవిల్లి శాస్త్రి, నూనె రామారావు, గడ్డం పెదకాపు, పిల్ల పెదకాపుతో పాటు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ డాక్టర్స్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు హాస్పిటల్ ఉండాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ గవర్నమెంట్ నడుపుతుంది. ఈ ప్రమోషన్స్ వీటిలో కొంత ఇబ్బంది వచ్చినా తొందరగా మరి ప్రమోషన్స్ క్లియర్ అయిపోతే కొత్త రిక్రూట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడికి ప్రతి హాస్పిటల్కి ఎండీ కానీ అలాగే సర్జన్ కానీ అవసరం మనకు ఖచ్చితంగా కనవాటికి కనుక ఈ రెండు కూడా పూర్తిగా అవసరం. ఇంకైతే దాన్ని కూడా నేను మాట్లాడి అన్న హాస్పిటల్ అవసరం కనుక మాట్లాడు. మరి చంద్రబాబు నాయుడు కూడా మన 100 బెడ్ మనం ఆ రోజు చిన్న హాస్పిటల్ని ఇవాళ 50 బెడ్ చేసాం. మేమే చేసాం. 7 లక్షల కోట్లతోటి దాని ఫెసిలిటీస్ కల్పించి ఆ రోజు హాస్పిటల్కి మనం చూపెట్టాం. మనం 100 బెడ్ హాస్పిటల్ చేద్దానికి ప్రయత్నం ఉన్నాం. 50 బెడ్ అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే 100 బెడ్ నేను పీపీపీ మోడల్లో 100 బెడ్ చేస్తాను, మీరు ఐడెంటిఫై చేసుకొచ్చి ఈ సైటు మీరు బిల్డింగ్ చూసుకుంటే దాన్ని 100 బెడ్ ఇస్తానని ప్రతి నియోజకవర్గానికి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. దాని కూడా ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. అలాగే మందుల విషయంలో కానీ మందులు కొరత లేదు, జనరల్గా మందులు కొరత లేదు. ఇలాగే ఇప్పుడు డబ్బులు కూడా ఈ గవర్నమెంట్ రిలీజ్ చేయవలసిన డబ్బులన్నీ కూడా తొందరగా రిలీజ్ చేస్తే ఎక్కడ ఇబ్బంది కూడా ఉంటుంది. మా చిన్న సమస్యలు ఉంటాయి. ఆ మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలన్నీ కూడా మా కమిషనర్ దగ్గర చూస్తారు. కరోనా సమస్యలు వచ్చిన మనం చూసుకోవాలి. ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, అలాగే కరోనా విషయాలు, అలాగే టెక్నికల్గా మిషనరీస్ దెబ్బతిన్నప్పుడు అది కూడా మనం బాగుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్స్రే పని చేయాలి. అలాగే టెస్ట్లు అన్నీ కూడా బాగుండాలి. అన్నీ కూడా బాగుండాలి. ఒక హాస్పిటల్ వాతావరణం మంచి వాతావరణం కావాలి. అది దీన్ని మంచి వాతావరణంలో మనం 60 బిల్డింగ్ కట్టించి మంచి వాతావరణంలో పెద్దాపురంలో ఈ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేశాను. దీనికి ఇప్పుడు అన్నీ బాగున్నాయి. కానీ మొన్నటిదాకా ఈ ట్రాన్స్ఫర్ విషయంలో మరి హెడ్రో ఎండి అలాగే సర్జరీ లేకపోవడం బాధ. దాన్ని ఇమీడియట్గా నేను సాల్వ్ చేసి అలాగే మనం తీసుకెళ్ళి ఇమీడియట్గా పెట్టేలాగా చేస్తానని చెప్పి తెలియజేస్తాను. అలాగే కొత్త కమిటీ కూడా ఉంది. కమిటీతో ఎప్పటికప్పుడు హాస్పిటల్కి వస్తున్నారు, అన్ని టెస్ట్లు చేస్తున్నారు, ఫుడ్ బాగుందని చెప్తున్నారు, ట్రీట్మెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం మేము. ఎక్కువ 400 మంది ఇవాళ పేషెంట్ రావడం వల్ల బిగినింగ్లో కొంత ఫస్ట్ అవర్లో కొంచెం ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా మీరు కమిటీ మెంబర్స్ వచ్చి కొంచెం మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ధైర్యంగా
వెళ్ళగలరు. దానికి మీరు కూడా టైం కేటాయించి గంట 2 గంటల ఉదయంలో 10 గంటలకి మీరు ఇక్కడికి వచ్చి చేయాలని చెప్పి ఎందుకంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు అయితే హెల్త్కి సంబంధించి ఇలా సీఎంఆర్ ద్వారా ఎవరైతే ఆపరేట్ చేసి ఉన్నారో మనకి 60% వరకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మనకి ఇస్తున్నారు. మన గవర్నమెంట్ మనకు కూడా ఉంది అది. అలాగే ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఉంది. లేదా ఎవరి ప్రతి ఒక్కరు కూడా వైద్యం మీద భారం ఉండకూడదు, వైద్యం వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని ఉద్దేశంతో ఈ మంచి అన్ని పెట్టి జనరల్ హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కానీ సీఎంఆర్ ద్వారా డబ్బులు ఇవ్వడంలో కానీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో కానీ ఇవన్నీ కూడా నేను కరెక్ట్గా వెళ్తున్నాయి కనుక ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఉన్నారు. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటి కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడల నుంచి ప్రదర్శన చేపట్టారు. యూనియన్ నేతలు ఎం జగ్గునాయుడు, రాంబాబు మాట్లాడుతూ పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలను ఆర్జిస్తూ ఉన్న డైరీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలు మారుస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కార్మికుల జీవితాలతో ఆటలాడడం తగదన్నారు. తొలగించిన కార్మికులు రోడ్డున పడ్డారని, ఆ కుటుంబాలన్నీ ఆకలి కేకలతో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇప్పటికైనా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే కార్మిక ఉద్యమం అంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరించారు. నేతలు రాజేంద్ర ప్రసాద్, కిరీటం తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు విశాఖ డైరీలో యాజమాన్యం పూర్తి చట్ట విరుద్ధంగా దుర్మార్గంగా 300 మంది కార్మికుల్ని బయట పెట్టేసింది. వీళ్ళు ఉపాధిని తొలగించింది. ఇందులో 200 మంది మహిళలు ఉన్నారు, 100 మంది పురుషులు ఉన్నారు. ఈ 2 ఏళ్ల నుంచి జీతాలు లేక, ఉపాధి లేక వీళ్ళ కుటుంబాలు చాలా దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి స్థానిక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ భరత్ వెంటనే జోక్యం చేసుకుని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకొని వీళ్ళని వెంటనే విధుల్లో తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళని యాజమాన్యం చట్టవిరుద్ధంగా వ్యవహరించింది. ఈ కార్మికులంతా కూడా ఇటీవల జరిగినటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు ఓట్లేశారు, ఎంపీగా భరత్ గారికి ఓట్లేశారు. మరి 300 కార్మికులు మీకు ఓట్లేసి గెలిపించిన కార్మికులు వీధులు పడితే, యాజమాన్యం వీధులు పడేస్తే మీకు బాధ్యత వహించి దీన్ని లోపల పెట్టే చర్యలు తీసుకోలేదండి. 45 రోజులు అవుతుంది, పట్టించుకోరే మీరు, పట్టించుకో బాధ్యత మీకు లేదని చెప్పి అడుగుతూనే ఉన్నాం. మరి కార్మిక మహిళలకి అన్యాయం జరిగితే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి అంటారు. 200 మహిళలు వీళ్ళ కుటుంబాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు యాజమాన్యం చర్యలు తీసుకుని పోలేదు. ఇప్పటికైనా మీరు జోక్యం చేసుకోండి. 3వ ప్రభుత్వం వస్తే కార్మికులకు అండగా నిలబడతాం, ప్రజలకు అండగా నిలబడతాం, మహిళలకు అండగా నిలబడతామని చెప్పి హామీలు ఇచ్చారు. ఆ హామీకి విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరిస్తుంది. వేరే యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి మీరు జోక్యం చేసుకుని యాజమాన్యం చర్యలు తీసుకొని ఈ కార్మిక ఉపాధి కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో మొత్తం విశాఖ జిల్లా వ్యాప్తంగా కార్మికులను సమావేశించి ఈ డైరీ యాజమాన్యం పోరాటం చేయకపోతే చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ప్రజలకి భారంగా మారిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని, అవసరం లేకపోయినా బలవంతంగా బిగుస్తున్న స్మార్ట్ మీటర్లు ఆపాలని కోరుతూ విజయవాడ 57 డివిజన్ క్వారీ ప్రాంతంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేటర్ బోయ సత్యబాబు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు పెంచనని మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు భారాలను మోస్తూ వెన్నుపోటు పోవడం అన్యాయమని, స్మార్ట్ మీటర్లు ఇళ్లకు పెట్టడం లేదని అబద్దాలు చెబుతున్న విద్యుత్ శాఖ మంత్రి తమ ఇళ్లకు మీటర్లు పెట్టొద్దని ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నందు దరఖాస్తులు చేసిన వినియోగదారులకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించి మోసగించారని, చెప్పేదొకటి చేసేదొకటని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ప్రజావేదిక పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీ వరకు సంతకాల సేకరణ స్థానిక సచివాలయాల సబ్స్టేషన్ స్థాయి కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాజేశ్వరి, గురుమూర్తి, పెంటారావు, లక్ష్మి, అమీరా తదితరులు పాల్గొన్నారు. కన్నా అదనంగా వస్తున్నాయి. 2022, 23, 24, 25 బిల్లులు కూడా కట్టేసినా కానీ ఇప్పుడు బిల్లులు చేయడం అంటే ఇది ప్రజల్ని దోపిడీ చేయడం కాకుండా ఏమంటారనేది మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. ఈరోజు కరెంటు బిల్లు 500 వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు, 1000 రూపాయలు వచ్చే వాళ్ళకి 2000 రూపాయలు. ఈ అద్దు లేకుండా ఎంతకాలం ఈ రకంగా కరెంటు బిల్లులతో దోపిడీ చేస్తారు ప్రజలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఉన్న కరెంటు మీటర్లు ఏం ఇబ్బంది వచ్చిందని తీసేస్తున్నారు. ఆదాయ మీటర్లు అంత అవసరమా? అలాగే ఇప్పుడు మారిన కరెంటు బిల్లు కూడా స్కాన్ చేసి బిల్లులు ఇస్తున్నారు కదా, మరి ఆదాయ మీటర్లు పెట్టాల్సిన అవసరం ఏంటి?
మొత్తం రాష్ట్రం అంతా 2 కోట్లు మీటర్లు మార్చాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు అదానీ కంపెనీ లాభాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ముంచేస్తారా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారాలేసి అదానీ కంపెనీని పైకి లేపుతారా? ఇదేనా మీరు చేసే సుపరిపాలన? ఇదేనా మీరు చెప్పిన మాట? ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి ఎల్లకాలం మీరు పరిపాలన చేయలేరనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం. పైన ఉన్న మోడీ గారు ఆదేశించడం, కింద గతంలో జగన్మోహన్ రెడ్డి అలాగే ఆదేశాలను పాటించి ఇంటికి వెళ్ళారు. మరి మీరు కూడా మోడీ గారి ఆదేశాలని అదానీ లాభాల కోసం పాటిస్తే మీరు పవన్ కళ్యాణ్ బీజేపీ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళడం ఖాయం. ప్రజలతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా, ముఖ్యంగా కరెంటు ఛార్జీలు పెంచిన ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2000 సంవత్సరంలో మీరు కూడా కరెంటు ఛార్జీలు పెంచిన సందర్భంలో 10 సంవత్సరాల పాటు మీ పదవికి దూరం అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా కరోనా టైం కూడా కనికరం లేకుండా పెంచిన కరెంటు ఛార్జీల భారాల వలన ఆయన ప్రభుత్వం కూడా ఇంటికి వెళ్ళిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారు. కాబట్టి మీకు కూడా ఇంటికి వెళ్ళేదానికి తొందర అయితే ప్రజలకు ఇచ్చిన మాటని తప్పుతారు. లేదు 10 కాలాలు ప్రజలకి మేలు చేయాలని మీరు మనసులో మంచి మాట ఉంటే మాత్రం పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అవసరం లేని అదానీ మీటర్లు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అలాగే విజయవాడ నగరంలో ఉన్న ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ఇది పార్టీల సమస్య కాదు, ప్రజల సమస్య. అందుకోసం ప్రజలందరూ కూడా ప్రజావేదిక తరపున ప్రజా సంఘాలన్నీ కలిపి ఆగస్టు 5వ తేదీ వరకు సంతకాల సేకరణ, అలాగే స్థానిక ప్రాంతాల్లో సచివాలయాల స్థాయిలో నిరసన కార్యక్రమాలు, ఆగస్టు 5వ తేదీన మొత్తం సబ్స్టేషన్ల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేయాలని ఇచ్చిన పిలుపుని మరి ఈరోజు 50 డివిజన్లు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ పెంచిన కరెంటు ఛార్జీలు భరించలేకపోతున్నాం, ఈ భారాలను తగ్గించండి అని కోరుతూ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట ప్రకారంగా, లోకేష్ బాబు చెప్పిన మాట ప్రకారంగా స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అని చెప్పిన మాట ప్రకారంగా వీటిని ఆపాలి, పెంచిన కరెంటు ఛార్జీలని రద్దు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి అమ్మా, పెంచిన కరెంటు ఛార్జీలు ఒకరనండి, అందరికి చెప్పండి. తగ్గించాలి, 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 తగ్గించాలి. మన అందరిని పడేలా 2 ఫొటోస్ తీసుకోండి. మా మేడం గారు రండి, నుంచోండి. పర్లా స్టూడెంట్ ఏం పర్లా, మీకు కరెంట్ బిల్లు పెడితే ఫీజులు పెరుగుతాయి. అన్న అందరూ కొంచెం దూరంగా అందరూ పడేలాగా. అమ్మా బ్యాంకు దించానా, మీ మనవని ఆడి దిక్కు ఫోటో దిక్కు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఇళ్ల స్థలాల కేటాయింపు కార్యక్రమాన్ని మండలంలోని పాటిమీద గ్రామం వద్ద గురువారం నిర్వహించారు. నిర్వాసితుల కోసం పెదబోదిగూలం వద్ద కేటాయించిన లేఅవుట్లో ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో ఇచ్చేందుకు నర్సీపట్నం ఆర్డీఓ రమణ ఆధ్వర్యంలో ఫ్లాట్ల పంపిణీ జరిగింది. ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇచ్చే వరకు ఇళ్ల స్థలాలు తీసుకోబోమని నిర్వాసితుల వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టెంట్ బయటకు వెళ్లి బైఠాయించి నిరసన తెలిపారు. సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో నిరసన కార్యక్రమం సద్దుమణిగింది. ఓ పక్క నిర్వాసితులు వ్యతిరేకిస్తున్నప్పటికీ మరోపక్క ఆర్టీఓ సమక్షంలో లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు ప్రకటించారు. దీంతో చేసేదేమీ లేక నిర్వాసితులు ఫ్లాట్ల నెంబర్లు తీసుకుని వారి ఇళ్లకు వెళ్లిపోయారు. నిర్వాసితుల ఇబ్బందులు అధికార పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని పలువురు మహిళలు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ, సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ హోంశాఖ మంత్రుల వారి ఆదేశాల మేరకు మనం బోధగూడెం లేఅవుట్ ఏదైతే వేసామో రీసైకి సంబంధించి నిర్వాహకు సంబంధించి ప్లాట్ అలాట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాము. అది లైవ్ లో చూడడం జరుగుతుంది. అది మనం మొత్తం 5 విలేజ్లకు సంబంధించి ఇక్కడ లాటరీ తీయడం జరుగుతుంది. 748 నిర్వాసితులకు లాటరీ తీయడం జరుగుతుంది. ముందుగా ఇక్కడ విలేజ్ వైజ్ ఎంపిక చేసాము, విలేజ్ లాటరీ తీసాము విలేజ్ వైజ్. ఆ తర్వాత విలేజ్ సంబంధించి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీస్ లో కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా లాటరీ తీయడం జరిగింది. వాళ్ళకు కూడా దీనిలో భాగంగా ఫస్ట్ డిఎల్పురం తీసాం. డిఎల్పురం, బుచ్చిరాజుపేట, అలాగే బుచ్చిరాజుపేట, వేంపాడు, రాజయ్యపేట, చందనాడ ఈ సీక్వెన్స్ లో వచ్చాయి. ఈరోజు దీనికి సంబంధించి ఫర్దర్ ప్రక్రియ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని గౌరవ హోంశాఖ మంత్రుల ద్వారా ప్రతి నిర్వాసితులు కూడా అందజేస్తామని చెప్పి సభకు తెలియజేస్తాం. 25 లక్షల ప్యాకేజ్ ఇస్తే కానీ వాళ్ళు సైకిల్ తీసుకోవాలంటారు. ఆల్రెడీ అలాట్మెంట్ ఆల్రెడీ చేసాం. ఆల్రెడీ
దీనికి సంబంధించి 8,98,000 డిసైడ్ చేయడం జరిగింది. మన 2013 ఏదైతే ప్యాకేజ్ సంబంధించి నియమం అనేది దాని ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ డిమాండ్ చేస్తున్నారు, దానికి ప్రభుత్వం తీసుకెళ్తానికి సమావేశం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కి నిర్వాసితులకి ఈవేళ ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నిర్వాసితులు ఎవరు కళ్ళల్లో ఆనందం కానీ మాటల్లో సంతోషం కానీ కనబడలేదు. ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా ఈ ప్రాంతం మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు, ఈ గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తూ ఉంటే మనకి ఈ ప్రాంతానికి అనుబంధం తెగిపోతుంది. ఇన్ని రోజులుగా మనకి జీవనోపాధి కల్పించి నీడనిచ్చినటువంటి ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలంటే ఎలా అంగీకరించగలమని చెప్పి ఇవాళ నిర్వాసితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈవేళ ఎవరైతే ఇల్లు కోల్పోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. ఆ పోరాటంలో గతంలో కూటమి నాయకులు కూడా పాల్గొని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఈవేళ కూటమి ప్రభుత్వం కేవలం 8,98,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ ప్యాకేజీకి నిర్వాసితులు ఎవరు కూడా అంగీకరించే ప్రసక్తి లేదు. ముందు ఇళ్ల స్థలాలు కాదు, మా ప్యాకేజీ సంగతి తేల్చండి, మాకు ఆరు కార్డు సంగతి తేల్చండి, అప్పుడు మాత్రమే మేము ఇళ్ల స్థలాలు తీసుకుంటాం. అప్పటి వరకు మేము ఇళ్ల స్థలాలు తీసుకోబోమని చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని బాయ్కట్ చేయడం జరిగింది. అయినా ప్రభుత్వం పోలీస్ పహారాతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి భావించారు. అయినప్పటికీ కూడా నిర్వాసితులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి. 25 లక్షల రూపాయల ప్యాకేజీ ఇవ్వాలి, ఆర్ కార్డు ఇవ్వాలి. వివాహం అయినటువంటి ఆడపిల్లలకి ప్యాకేజీ ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొండతల నాగబాబు సందర్శించారు. ఆయనకు శాసనసభ్యులు కొడతాల రామకృష్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికి శ్రీ నూకాంబిక అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఆయనకు వేద పండితులు ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పట్టణంలోని సత్యలక్ష్మి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగే జనసేన విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా నాగబాబు పాల్గొన్నారు. నాగబాబు వెంట హాజరైన ఎమ్మెల్యేలు ఎలమంచిలి నియోజకవర్గ సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. వెనక్కెట్టాలండి కొంచెం సీనియర్ చూడండి. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియా సమావేశం జరిగింది. చైతన్య మాట్లాడుతూ తలుపులకు తాళం వేయించి సంక్షేమ హాస్టళ్ల సమస్యల పరిష్కారానికి తాము మొదలెట్టిన యుద్ధం ఆపలేరని వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య స్పష్టం చేశారు. సంక్షోభంలో కూరుకుపోయిన సంక్షేమ హాస్టళ్ల బండారం బయటపడి ఎక్కడ ప్రజాగ్రహం మోగుతోందన్న భయంతోనే
కూటమి ప్రభుత్వం తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటోందని ఆరోపించారు. తలుపులు మూసినా, పోలీసులతో కేసులు పెట్టినా విద్యార్థులను కలవకుండా, వారి సమస్యలపై పోరుబాట పట్టకుండా తమను ఆపడం ఎవరితరం కాదని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన సంక్షేమ హాస్టళ్ల బాట కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. ఎక్కడికక్కడ తిష్టవేసిన సమస్యలన్నీ వెల్లడి అవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్వాహకం ఫలితంగా దినదిన గండం, నూరేళ్ల ఆయుష్లా మారిన వసతి గృహ విద్యార్థుల వాస్తవ దుర్భర జీవనం వెలుగులోకి రావడం, ఇటు విద్యార్థులు అటు వారి తల్లిదండ్రులు ఆగ్రహ ఆవేశాలు వెళ్లిబొక్కుతూ ఉండడం తదుపరి పరిణామాల నేపథ్యంలో అసలు స్టూడెంట్స్ యూనియన్ నేతలెవరిని లోపలికి రానివ్వకుండా తలుపులు మూసేయాలంటూ సంబంధిత శాఖాధికారులు వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ హాస్టల్ యొక్క పరిస్థితి దుస్థితి ఎలా ఉందంటే, ఈరోజు పిల్లలు తినే ఆహారంలో నిజం కూడా బొద్దింకల భోజనం, కాళజిల్ల కర్రీ, బల్లుల సాంబారు. ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థుల యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుప్పట్లు, దోంతర్లు ఇప్పుడు వరకు కూడా పంపిణీ జరగలేదు. దీంతో పాటు విద్యార్థులకి దోమల దాటికి నేల మీద కట్టిక నేల మీద నిద్ర లేకుండా రాత్రులు గడుపుతున్నారు విద్యార్థులు స్వయంగా. అంతేకాదు అరకొర నిధులతో మెనులు పక్కన పెట్టి కుళ్ళిపోయిన కూరగాయలతో ఆహారం వండుతూ విలువైన విద్యార్థుల జీవితాలతో తెలగటమడతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు డైట్ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కూడా సంవత్సరం పాటు నుంచి అందట్లేదని స్వయంగా విద్యార్థులు చెప్తున్న మాట. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యల సిస్టమ్ ఉంటే కానీ కూటమి సర్కార్ కేవలం మాటలకే మాత్రమే పరిమితం అయిపోయింది. తప్పుబట్టింది. ఈ కూటమి సర్కార్ ఇప్పటికైనా మొద్దు నిద్ర నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు సుమారు 3800 పైచులకు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ గురుకుల పాఠశాలలో ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు సుమారు 6,35,000 మంది పైచులకు విద్యార్థులు ఈ గురుకుల పాఠశాల జరుగుతుంటే నానా యాత్రలు పడతా ఉన్నారు. విద్యార్థులకు రావాల్సిన దుప్పట్లు కానివ్వండి, దోంతర్లు కానివ్వండి, ప్లేట్లు కానీ, బకెట్లు కానీ, పెట్టెలు కానీ ఏ కూడా అందట్లేదు. అరకొర అందించడం జరుగుతుంది ఈ స్వయంగా ఈరోజు మేము పరిశీలించడంలో. అంతేకాదు మెను మనం చూసుకున్నట్లయితే రావాల్సిన కోడిగుడ్లు కానివ్వండి, చిక్కీలు కానివ్వండి, చికెన్ కానీ ఎక్కడ కూడా నాణ్యత లేదు. మనం చూసుకున్నట్లయితే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వం కులరహిత సమాజం కోసం అహర్నిశలు పనిచేస్తోంది, వెల్లడించిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన పెద్దాపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. స్మార్ట్ మీటర్లు ఆపాలి, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలి డిమాండ్ చేసిన విజయవాడ 50వ డివిజన్ కార్పొరేటర్ మోయి సత్యబాబు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.